తెలుగువారికి పరిచయం చేయనవసరం లేని పేరు. చక్కని అభినయంతో ఆమె తెలుగు జాతి గర్వించే నటి అయ్యారు. నేటితర హీరోయిన్లకు ఆమె చిత్రాలు రిఫరెన్స్ గా మారాయి. అటువంటి అభినేత్రి నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, కష్టసుఖాలు అనుభవించారు. ఆ రహస్యాలను ఫిల్మీ ఫోకస్ సేకరించింది, 3 విభాగాలుగా మీ ముందుకు తీసుకొస్తుంది. బాల్యం నుంచి పెళ్లి వరకు ఆమె జీవితంలో కీలక విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. తల్లిదండ్రులు. సావిత్రి స్వస్థలం గుంటూరు. సావిత్రికి 6 నెలలు అప్పుడే ఆమె తండ్రి నిశంకరరావు గురవయ్య చనిపోయారు. దాంతో అమ్మ సుభద్రమ్మ, 2 పిల్లలు మారుతి, సావిత్రిని తీసుకుని విజయవాడలోని ఆమె అక్క దుర్గాంబ ఇంటికి వచ్చింది. దుర్గాంబ భర్త వెంకటరామయ్య చౌదరి వీరిని తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. బంగారు బొమ్మ. సావిత్రిని చిన్నప్పుడు అందరూ బంగారు బొమ్మ, ముద్దుల గుమ్మ అని పిలిచేవాళ్లు. పెదనాన్న వెంకటరామయ్య చౌదరి సావిత్రిని కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చేర్పించారు. ఆమె చదువులో కంటే డాన్స్, నటనపైన ఆసక్తి కనబరిచేది. అందుకే సిస్టర్ పూర్ణయ్య శాస్త్రి వద్ద నాట్యంలో ఆమెకు శిక్షణిప్పించారు. పాములవాడి నృత్యం. వివిధ ప్రాంతాల్లో పండుగలకు, ఉత్సవాలకు సావిత్రి నృత్యం ప్రదర్శన ఇచ్చేది. ఆమె రాధాకృష్ణ నృత్యం, పాములవాడి నృత్యాలకు బాగా పేరు వచ్చాయి. జగ్గయ్య కూడా సావిత్రి నాట్యం మెచ్చుకుని తన నాటక కంపెనీలో చేర్చుకున్నారు. మొదటి ఛాన్స్. 1948లో అఖిల భారత నృత్య నాటక పోటీల్లో సావిత్రి నాటక ప్రదర్శన చూసిన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు సినిమా అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అతని పిలుపు మేరకు మద్రాసు వెళ్లిన సావిత్రికి సంసారం అనే సినిమాలో కమల అనే క్యారెక్టర్ ఇచ్చారు. అయితే కెమెరా ముందు భయపడి సరిగ్గా నటించలేకపోయింది. అలా తొలి అవకాశాన్ని వదులుకుంది. అప్పుడు చాలా బాధపడింది. తొలి చూపులోనే ప్రేమ సినిమా అవకాశం కోసం మద్రాసు వెళ్లిన సావిత్రికి నటిగా అవకాశం కంటే ముందు ప్రేమ పలకరించింది. ఫోటోల కోసం జెమినీ స్టూడియోకి వెళ్లిన సావిత్రి అక్కడే ఉన్న జెమినీ గణేశన్ ని చూసి ఇష్టపడింది. అప్పటి నుంచి ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. గుంపులో గోవింద. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి చిత్రంలో డాన్స్ వేయడానికి అమ్మాయిల కోసం వెతుకుతుంటే ఆ ఛాన్స్ ని సావిత్రి అందిపుచ్చుకుంది. ఈసారి ధైర్యంగా డాన్స్ చేసి అందరితో అభినందనలు అందుకుంది. పాతాళ భైరవి విజయం సాధించడంతో సావిత్రికి ఓ గుర్తింపు లభించింది. వ్యామ్ క్యారెక్టర్. సినిమా అవకాశాలు తగ్గిపోతున్నా సరే వ్యామ్ క్యారెక్టర్ వేయడానికి హీరోయిన్లు ముందుకు రారు. కానీ సావిత్రి కెరియర్ తొలినాళ్లలోనే రూపవతి అనే సినిమాలో వ్యాంపుగా నటించింది. మలుపు తిప్పిన చిత్రం. సావిత్రి కెరియర్ ను మలుపు తిప్పిన చిత్రం దేవదాసు. ఇందులో పార్వతి పాత్రకు ముందుగా జానకిని అనుకున్నారు. ఆమె బిజీగా ఉండటంతో ఆ పాత్ర సావిత్రికి వచ్చింది. ఆ స్క్రిప్ట్ ని చదువుతున్నప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయానని సావిత్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1953 జూన్ 26న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఆఫర్లు తెచ్చిపెట్టింది. వాటిలో ఎక్కువగా విషాద పాత్రలు కావడం విశేషం. టైటిల్ రోల్. అతి తక్కువ కాలానికే సావిత్రి టైటిల్ రోల్ పోషించి ఛాన్స్ దక్కించుకుంది. మిస్సమ్మ గారుగా నటించే అవకాశం పట్టేసింది. ఆ పాత్రను భానుమతి చేయాల్సిందే. ఆమెను ఊహించుకునే పాత్రను డిజైన్ చేశారు. కానీ భానుమతి షూటింగ్ లేటుగా రావడంతో చక్రపాణి ఆమెను పక్కన పెట్టి సావిత్రిని తీసుకున్నారు. అలా ఓ సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. దీంతో సావిత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు. పెళ్లి. ఒకవైపు తెలుగు సినిమాల్లో బిజీగా ఉంటూనే తొలి చూపులోనే తన మనసును గెలుచుకున్న జెమినీ గణేశన్ తో ప్రేమలో మునిగిపోయారు. అతనికి ఇదివరకు 2 పెళ్లిళ్లు అయినప్పటికీ 3వ భార్యగా తాళి కట్టించుకున్నారు. 1952లో రహస్యంగా సాధారణంగా సావిత్రి జెమినీ గణేశన్ల పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత సావిత్రి లైఫ్ లో అనేక సంఘటనలు జరిగాయి. వాటి గురించి మహానటి లైఫ్ సీక్రెట్ 2లో తెలుసుకుందాం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.